నంద్యాల జిల్లా బనగానపల్లెలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు. రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదేశాల మేరకు బనగానపల్లె తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని మంత్రి సోదరుడు బీసీ రామ్నాథ్ రెడ్డి ప్రారంభించి ముందుగా దివంగత ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్టీఆర్ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన మహానాయకుడని, ఆయన వర్ధంతి సందర్భంగా రక్తదానం చేయడం గర్వకారణమని తెలిపారు. రక్తదానం ద్వారా ఇంకొకరి జీవితంలో వెలుగు నింపవచ్చని, ప్రతి ఒక్కరూ ఈ సేవా కార్యక్రమంలో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రక్తదానం చేసిన వారికి ప్రశంసా పత్రాలను అందజేశారు. పడుకొని ఉన్నాడు, అందరు పడుకొని ఉన్నాడు. చందన అందరికీ నమస్కారం. ఈరోజు నటరత్న నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా మన మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసేటువంటి రక్తదాన శిబిరంలో ఇప్పటికే దాదాపు ఇప్పుడు 12-12:30 కావస్తుంది. దాదాపు 210 మంది యువత ముందుకొచ్చి స్వచ్ఛందంగా రక్తదానం చేయడం జరిగింది. ఈ రక్తదానం వలన ఎంతోమంది రక్తం దొరకక చనిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. యాక్సిడెంట్ జరిగి కానీ గర్భిణీ స్త్రీలకు కానీ ఈ రక్తం అనేటువంటిది చాలా ఉపయోగపడుతుంది. ఇక్కడ ఈ యొక్క ప్రదేశంలో అన్ని రక్తదాన సంస్థలు వచ్చాయి. అందరికీ కూడా ఈక్వల్గా అందరూ కూడా ప్రతి ఒక్కసారి పోయి రక్తం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ యొక్క రక్తదాన శిబిరానికి ఈ యొక్క సేవ చేస్తున్నటువంటి వీళ్ళకు కూడా నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా నందమూరి తారక రామారావు గారి విషయానికి వస్తే, ఆయన తెలుగుదేశం పార్టీ స్థాపించినటువంటి కేవలం 9 నెలల్లోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మన ఆంధ్ర రాష్ట్రంలో తిరుగులేని నాయకునిగా ఆయన ఉండడం జరిగింది. అంతేకాకుండా మన రాష్ట్రంలోనే కాకుండా దేశ రాజకీయాల్లో సైతము ఆయన చక్రం తిప్పినటువంటి వ్యక్తి. ఆయన బలహీన బడుగు వర్గాల వారికి ఎంతో సేవ చేసేటువంటి వ్యక్తి. ఆయన ఈరోజు వర్ధంతి సందర్భంగా ఈ యొక్క రక్తదానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రక్తదానం చేసినటువంటి యువతకు కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే బీసీ జనార్దన్ రెడ్డి గారు ఊర్లో లేకున్నా కొంచెం వేరే పని మీద బయట ఉన్నా కానీ కూడా ఇక్కడ స్వచ్ఛందంగా యువత వచ్చి ఇక్కడికి రక్తదానము ఇవ్వడం అనేటువంటిది ఆయన మీద ఉండే ప్రేమకు నిదర్శనము. కాబట్టి ఈ యొక్క రక్తదానం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై ఎన్టీఆర్, జై బీసీజేఆర్, జై